డ్రగ్స్ తయారీదారులు రూట్ మార్చేస్తున్నారు. పారిశ్రామిక వాడల్లో అనుమానం వస్తుందని ఏకంగా నివాస గృహాల మధ్య లేదా స్కూళ్లలోనే డెన్స్ తెరుస్తున్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో డ్రగ్స్ తయారీకి స్కూల్ను కుటీర పరిశ్రమగా మార్చేశారు. బ్లాక్ బోర్డ్ చాటున డైజోఫామ్, బల్లల చాటున ఆల్ప్రజోలంలను తయారు చేస్తున్నారు. స్కూల్లో మొత్తం 6 గదులుంటే అందులో 5 గదుల్లో క్లాసులు జరుగుతున్నాయి. 6వ గదిలో మాత్రం చీకటి రహస్యం దాగి ఉంది. ఆ 6వ గదే డ్రగ్స్ తయారీకి కేంద్రం. 6వ గది తలుపులు తెరిచి లోపలికి వెళ్లిన ఈగిల్ టీమ్ కు కళ్ళు బైర్లు కమ్మాయి. నగరం నడిబొడ్డున అందరినీ ఉలిక్కి పడేలా చేసిన డ్రగ్స్ డన్ పై ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ గ్రౌండ్ రిపోర్ట్. ఎస్, అయితే డ్రగ్స్ అంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలోనో, ఏదో పాడుపడ్డ బిల్డింగ్లోనో, ఏదో పాడుపడ్డ పారిశ్రామిక వాడలోనో తయారు చేస్తారు. ఏకంగా ఓ ప్రబుద్ధుడు మొత్తం టోల్గా చదువు చెప్పవలసిన పాఠశాలనే ఏకంగా డ్రగ్స్ కేంద్రంగా మార్చాడు. డ్రగ్స్ కేంద్రంగా మార్చేసి ఆ లోపల మొత్తం టోల్గా కూడా పెద్ద పెద్ద రియాక్టర్స్ పెట్టేసి మొత్తం టోల్గా డ్రగ్స్ అడ్డగా మార్చేశాడు. మొత్తం టోల్గా మనం చూసుకుంటే చదువు చెప్పవలసిన ఆ యొక్క విద్యా సంస్థలని మొత్తంగా మెయిన్ రోడ్ పైన ఉంది. ఇటు కాలనీ వాసులకు కానీ ఇటు ఎవరికి కూడా డౌట్ రాకుండా కూడా మొత్తంగా కూడా ఆ యొక్క దాన్ని చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే చూడొచ్చు మనము మెయిన్ రోడ్ పైనే మేధా హై స్కూల్ అయితే ఎంత స్పష్టంగా ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి ఆ మేధా స్కూల్ కిందనే బ్యాంకు కూడా ఉంటుంది. ఒక బ్యాంకు ఎంతోమంది రోజు వస్తూ పోతూ ఉంటారు. ఈ రోడ్ కూడా ఎప్పుడు కూడా బిజీ ఉండేటటువంటి రోడ్డు. ఈ రోడ్లో కూడా అందరూ కూడా అనుకుంటున్నారు పాఠశాలలో ఆ విద్యాబుద్ధులు మాత్రమే నేర్పిస్తారని, కానీ పాఠశాలలో ఇలాంటి గలీజ్ దందా చేస్తారని కూడా ఇప్పుడే స్థానికులు కూడా వాపోతున్నారు. చూద్దాం, మనం లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. అయితే ఈ యొక్క పాఠశాల కేంద్రంగా చేసుకొని ఈ యొక్క డ్రగ్స్ దందాకు తెరలేపాడు. మొత్తం టోల్గా చూసుకుంటే కూడా ఎక్కడ కూడా బ్లాక్ బోర్డు మాటన డైజోఫామ్ తయారు చేస్తున్నాడు. అదేవిధంగా ఆ నల్లబల్ల చాటున మొత్తం ఆల్ఫోజోమ్ తయారు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు ఓ ప్రబుద్ధుడు. చూస్తున్నాం మనం స్కూల్లో ఏకంగా స్కూల్నే అడ్డగా మార్చినటువంటి ఈ యొక్క సంఘటనను మనం చూస్తున్నాం. మొత్తం టోల్గా చూసుకుంటే ఈ దానికి మెయిన్ కారకుడైనటువంటి ఎవరైతే ఈ దానికి మెయిన్ కారకంగా ఉండేటటువంటివి అయితే ఇక్కడ ఇస్తున్నటువంటి ఇక్కడ బోర్డు పైన చూస్తున్నటువంటి ఈ ప్రబుద్ధుడే ఈ దానికి మొత్తం టోల్గా కూడా ఈయననే చూడొచ్చు. ఈ యొక్క డ్రగ్స్కి దందా తెరలేపినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు చూడొచ్చు, చూస్తే తెలిసిపోతుంది. అయితే విద్యాబుద్ధులు నేర్పవలసిన ప్రిన్సిపల్ అయితే ఈ యొక్క మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నాడు. చూసుకోవచ్చు ఆఫీస్ ఎంత దర్జాగా నీట్గా ఆఫీస్ డెకరేట్ చేసుకొని ఎవరికి ఎక్కడ అనుమానం రాకుండా కొనసాగుతుంది. స్కూల్ కూడా బంద్ లేదు, స్కూల్ కంటిన్యూస్గా కొనసాగుతుంది. ఇది ఈయన యొక్క కార్యాలయం, ఆఫీస్ కార్యాలయం. అయితే మొత్తం టోల్గా చూస్తే సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఉన్నటువంటి శ్రీమేధ స్కూల్ లోపల కల్తీ కళ్ళ కోసం వేరే జిల్లాలకు ఆల్ఫోజోమ్ సరఫరా చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇదే విధంగా స్కూల్ మొదటి అంతస్తు ఏదైతే ఉంటుందో స్కూల్ మొదటి అంతస్తు మొత్తం టోల్గా ఇది 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. దీన్ని మొత్తం టోల్గా ఇక్కడ చూసుకోవచ్చు మనం. అయితే ఈ యొక్క ఏదైతే ఉందో మనం డైరెక్ట్ వస్తున్నప్పుడే ఎంత మంచి బుద్ధులు చెప్తున్నాడో చూడండి. డ్రీమ్స్ వింగ్ వర్క్ హార్డ్ అండ్ స్టే హంబుల్ అని చెప్తున్నాడు. అంటే డ్రీమ్స్ నెరవేర్చుకోవాలంటే, కళలు నెరవేర్చుకోవాలంటే మనము నిజాయితీగా ఉండాలి అంటూ చెప్తున్నాడు. ఇంత మంచి బుద్ధులు చెప్పే వ్యక్తి ఈ విధంగా ఎందుకు మారాడు, అడ్డదారి ఎందుకు దొక్కుతున్నాడు అనేది చూడొచ్చు. మనం పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదే అయితే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీస్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీస్ తర్వాత పైకి వెళ్తే మొత్తం టోల్గా కూడా ఈ యొక్క కేంద్రంగా చేసుకొని డ్రగ్స్ దందా కొనసాగిస్తూ వస్తున్నాడు. మనం చూసుకోవచ్చు గదులను నిర్వహిస్తున్నారు. పాఠశాల యథావిధిగా అయితే పాఠశాల కొనసాగుతున్న తరుణం లోపలనే ఇదంతా చేస్తూ ఉన్నాడు. మనం చూసుకోవచ్చు ఏదైతే ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నామో ఈ ఫ్లోర్లోనే అయితే ఈ యొక్క డ్రగ్స్ దందాకు మొత్తం డొలగా కూడా
అయితే తెరలేపినట్టుగా తెలుస్తుంది. మొత్తం టోల్గా మనం చూసుకుంటే కనుక అయితే చూసుకోవచ్చు. మొత్తం పాఠశాలలు కూడా నడుస్తున్నాయి. బుక్స్ చూస్తున్నాం, బుక్స్ కూడా అయితే విద్యార్థులు చదువుతున్నారు, నడుస్తూనే ఉంది. అయితే క్లాస్ రూమ్ కూడా మనం చూసుకోవచ్చు. క్లాస్ రూమ్లో కూడా రన్ అవుతూనే ఉన్నాయి. 10th క్లాస్ వరకు కొనసాగుతుంది స్కూలు. అయితే మొత్తం టోల్గా కూడా కొనసాగుతుంది. ఈ స్కూల్ పాఠశాల కొనసాగుతున్న తరుణం లోపలనే ఆ విధంగా కింద మనం చూసాం ఎంత మంచి కొటేషన్ రాశాడు. అయితే మనిషి హార్డ్ వర్క్ చేయాలి అంటూ కూడా ఎంత మంచి కొటేషన్ రాశారు. అయితే నిన్నటి వరకు కూడా క్లాసులు నడిచాయి. మనం చూసుకుంటున్నాం బోర్డు పైన 12వ తేదీ ఉంది. 12వ తేదీ 9వ నెల 12వ తేదీ వరకు కంటిన్యూగా క్లాసెస్ నడిచాయి. క్లాసెస్ నడుస్తున్నాయి, ఇప్పటికీ నడుస్తున్నాయి. క్లాసెస్ నడుస్తూనే ఈ యొక్క దండం మొత్తం చూసుకోవచ్చు. ఒక పక్క పుస్తకాలు, మరో పక్క మొత్తం టోల్గా కూడా ఫ్రైడే వరకు స్కూల్ నడిచింది. నిన్న మొత్తం ఈ తతంగం నడిచిన తర్వాత నిన్న హాలిడే ఇవ్వడం జరిగింది. నిన్న సెకండ్ సాటర్డే కాబట్టి హాలిడే ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ఎవరు లేరు. అయితే నిన్నటి వరకు నడిచినటువంటి ఫ్రైడే వరకు నడిచింది. మొత్తం చూస్తున్నాం మొత్తం టోల్గా. అదే ఒక పక్క విద్యాబుద్ధులు నేర్పుతూ ఒక పక్క పక్కదారి పట్టిస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని బుక్స్ పక్కనే ఈ తతంగం అంతా కొనసాగిస్తున్నాడు. చూద్దాం, ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. లోపలికి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా అయితే ఈ యొక్క దందాన్ని కొనసాగిస్తున్నాడు కూడా మొత్తం టోల్గా చూసుకుంటే ఈ యొక్క పై భాగాన్ని ఏదైతే ఉందో ఈ పై భాగంకు మొత్తం వచ్చేసి అయితే ఈ విధంగా మొత్తం టోల్గా దేశ నాయకులకు సంబంధించినటువంటి ఫొటోస్తో మొత్తం స్కూల్ వాతావరణం కనిపించేలా అంతా డెకరేట్గా చేశాడు చూసుకోవచ్చు మనం. అయితే ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క పాఠశాల ఇది. అయితే మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ పాఠశాల రన్ అవుతుంది, మొత్తం కొనసాగుతుంది. ఇప్పటికీ ఇట యథావిధిగా ఈ యొక్క పాఠశాల కంటిన్యూస్గా కొనసాగుతున్న నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక నిన్న జరిగినటువంటి ఈ యొక్క ఘటన ఉందో ఆ యొక్క ప్లేస్కు మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఈ యొక్క తతంగం అంతా కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక్కడే నిన్న మొత్తం టోల్గా కూడా ఈ యొక్క అధికారులు ఎవరైతే నిన్న ఈగల్ టీం కానీ ఈ యొక్క ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ యొక్క బోర్డు మనం ఏదైతే ఈ యొక్క కార్డ్బోర్డు చూస్తున్నామో ఈ యొక్క కార్డ్బోర్డు మొత్తం పెట్టేసి దీన్ని సీల్ చేశారు. ఇక నిన్న ఇక్కడ సీల్ చేసినటువంటి ఇక్కడ ఉంటుంది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అని అయితే ఇక్కడ స్పష్టంగా ఇచ్చేశారు. సిగ్నేచర్ కూడా చేస్తూ ఇద్దరు కూడా సిగ్నేచర్ చేస్తూ ఇక్కడ అక్యూజ్డ్ సిగ్నేచర్ కూడా చేసిండు. ఏంటంటే మేధావి చేసినటువంటి మంచి పనికి ఇక్కడ సీజ్ చేశారు. ఇక్కడ నుంచి రియాక్టర్లు పెట్టేసి భారీ మొత్తంలో ఆల్ఫాజోమ్ తయారు చేసినటువంటి అయితే మొత్తం టోల్గా ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనం. అయితే ఇట్లా డ్రమ్ములలో మనం చూసాం. మొత్తం టోల్గా కూడా చూసుకుంటే మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా అనుమానం రాకుండా అయితే అన్ని క్లాస్ రూమ్స్ రాకుండా పాఠశాల అంటే ఇంత మోసానికి పాల్పడినటువంటి ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ ఎవరైతే భవిష్యత్తు ఆలోచిస్తున్నారు, విద్యాబుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యాయులే ఈ విధంగా ఈ యొక్క డ్రగ్స్ దందాకు తెరలేపితే మరి పరిస్థితి ఏంది అని కూడా అయితే దేశ భవిష్యత్తును మార్చే విద్యార్థులను అయితే ఆ విద్యా వాల్యూని ఏం పాటిస్తున్నాడు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనతో పాటు చూసుకుంటే కనుక అయితే ఎక్కడ చూసినా కానీ ఇంకా క్లాసులు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. పిల్లలు ఇంకా చదువుతూ ఉన్నారు. మెగా స్కూల్లో ఇక పిల్లలు ఇంకా నోట్స్ కూడా చేసి కంటిన్యూగా కొనసాగుతుంది. ఇటు ఒకవైపు స్కూల్ కొనసాగుతుంది, ఒకవైపు ఏమో ప్రిన్సిపల్ డ్రగ్స్ దందాకు తెరలేపినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మనం అయితే ఈ దాంట్లో ఎక్కడైతే ఈ యొక్క బిల్డింగ్ ఉందో ఈ దాంట్లో మొత్తం టోల్గా కూడా ఈ యొక్క డ్రగ్స్ కార్యక్రమాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఈగల్ టీం పోలీసులు ఆయనని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మొత్తం టోల్గా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసే క్రమం లోపల ఈయనకు ఉన్నటువంటి ఏవైతే లింకులు ఉంటాయో ఎక్కడెక్కడ ఈ యొక్క లింకులు ఉన్నాయనే కోణం లోపల ఆరా తీస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా ఈయన సప్లై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని కొరియర్ బాయ్ని కూడా అరెస్ట్ చేశారు. కొరియర్ ద్వారా కూడా ఈ యొక్క ఎక్కడెక్కడ ఎంతమందికి ఇచ్చారనే కోణం లోపల కూడా అయితే దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం టోల్గా చూసుకుంటే దీనికి సంబంధించి ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి మొత్తం ఈ కారకుడైనటువంటి జయప్రకాష్ ఎంత చూడొచ్చు మనం. జయప్రకాష్ ఈ వ్యక్తి జయప్రకాష్ ఈయన ఇదంతా దీనికి చేసినదంటే దానికి కారణం అంతా ఈయన విద్యాబుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యాయుడు ఈ విధంగా డ్రగ్స్ దందాలు దిగి
నేటి తరం పిల్లలకు ఏం చెప్పబోతున్నాడు, విద్యార్థులకు ఏం బోధిస్తాడు, మొత్తం టోల్గా రేపటి నుంచి తల్లిదండ్రులందరూ కూడా భయాందోళనలు ఉన్నారు. రేపటి నుంచి పరిస్థితి ఏంటి అంటూ కూడా ఇది చేస్తున్నారు. ఇప్పుడు విద్యాశాఖ అధికారులకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. స్థానికులు కూడా మనతో పాటు చెప్తున్నారు. స్థానికులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. పిల్లల భవిష్యత్తు ఏందని అంటే ఒకవైపు పాఠాలు నేర్పుతూనే కంటిన్యూగా కొనసాగుతుంది స్కూల్, ఒక పాఠాలు నేర్పుతూనే అయితే అడ్డంగా సంపాదించాలనే అక్రమ బుద్ధి, వంకర బుద్ధితోని ఈ విధంగా చేశాడు. అయితే ఈయన మొత్తం టోల్గా ఈ యొక్క వ్యవహారం తెలిసిన తర్వాత పోలీసులు ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేస్తున్నారు. ఇదంతా మొత్తం టోల్గా కూడా స్కూల్ కాబట్టి ఇక్కడ ఎవరు కూడా నమ్మలేని మొత్తం టోల్గా చూసుకోవచ్చు. మరోసారి డ్రీమ్ బిగ్ వర్క్ అంటే మన ఒక కళ చాలా పెద్ద పని. ఓకే, హార్డ్ అండ్ స్టే హంబుల్ అని పెట్టుకున్నాడు. అంటే అండ్ స్టే హంబుల్ అంటే మన డ్రీమ్ అనేది పెద్ద కళ కాబట్టి దానిపైన స్టే హంబుల్, నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉంటే ఇక డ్రీమ్ మొత్తం టోల్గా మన కళ సహకారం చేసుకోవచ్చు అని మంచి కొటేషన్ పెట్టాడు. కొటేషన్ పెట్టిన ఆయననే అయితే యొక్క కళను ఏ విధంగా సహకారం చేశాడు చూడండి. ఈ యొక్క దుర్మార్గుడు ఇప్పుడు పిల్లలకి ఏం చెప్తాడు, నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కాబట్టి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని మొత్తం టోల్గా కూడా అయితే మొత్తం ఈ విధంగా అయితే పాఠశాలలో చదువు చెప్పవలసిన అయితే గురువు ఈ విధంగా చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకతలు కూడా వస్తున్నాయి. అధికారులు అయితే ఇంకా విచారణ చేస్తున్నారు. ఈయనకి ఉన్నటువంటి సంబంధాలు ఎక్కడెక్కడ ఏ విధంగా సప్లై చేశాడనే కోణం లోపల దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఎస్, విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు అడ్డదారి తొక్కుతున్నారు మొత్తం టోల్గా కూడా. అయితే ఈ యొక్క చెర్లపల్లి డ్రగ్స్ కేసు మరవకన్నా ముందే ఒక ప్రబుద్ధుడు మొత్తం టోల్గా ఏకంగా స్కూల్ని పాఠశాలనే అయితే డ్రగ్స్ కేంద్రంగా మార్చాడు. మొత్తం దాంట్లో ఆల్ఫోజోమ్ తయారు చేస్తూ పోలీసులకు, ఈగల్ టీం పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఒకవైపు తరగతులు నిర్వహిస్తూనే మరోవైపు ఈ దందాకు తెరలేపాడు. నిన్నటి వరకు ఏదైతే ఈ యొక్క మేధా హై స్కూల్ ఉందో, ఈ యొక్క మేధా హై స్కూల్ నర్సరీ టు 10th క్లాస్ వరకు కొనసాగుతుంది. 10వ తరగతి వరకు కొనసాగేటటువంటి ఈ యొక్క మేధా స్కూల్లో ఈ యొక్క పాఠశాలకు చెందినటువంటి కరస్పాండెంట్ కమ్ ప్రిన్సిపల్ మొత్తం టోల్గా కూడా ఈ యొక్క డ్రగ్స్ దందకు తెరలేపి ఏకంగా రియాక్టర్స్ పెట్టి పాఠశాలలోనే మొత్తం టోల్గా కూడా అక్కడ చూసుకుంటే పై అంతస్తు ఏదైతే ఉందో ఆ యొక్క పై అంతస్తులనే ఆ యొక్క రియాక్టర్లతో భారీ మొత్తంలో ఆ డ్రగ్స్ దందాలో అయితే నిన్న ఈగల్ టీంకు దొరికిపోయాడు. ఈగల్ టీంకు దొరికిపోయి దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా సీజ్ చేశారు. అయితే రోడ్డు పైనే ఉంటుంది. ఎవరికి పాఠశాల అంటే అనుమానం రాదు. మనం చూస్తున్నాం రోడ్ ఉంది. ఎవరికి అంటే పాఠశాల అంటే ఎవరికి కూడా అనుమానం రాదు. కాబట్టి పాఠశాలలో విద్యా బుద్ధులే నేర్పుతారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇలాంటి డ్రగ్స్ దందాలు కూడా కొనసాగుతాయంటూ కూడా ఇప్పుడు అవాక్కవుతున్నారు. అయితే మొత్తం టోల్గా చూసుకుంటే మనతో పాటు స్థానికులు కూడా ఉన్నారు. అయితే మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అని చెప్పండి, మీరు కూడా ఇక్కడే ఉంటారు, స్థానికంగానే ఉంటారు, రోడ్డు పైనే ఉన్నటువంటి స్కూలు. ఆ స్కూల్ అనే ఏకంగా ప్రిన్సిపాల్ రియాక్టర్లు పెట్టి పెద్ద రియాక్టర్లు పెట్టి ఆల్ఫోజోమ్ కళ్ళులో కలిపేటటువంటి ఆల్ఫోజోమ్ను తయారు చేస్తూ పట్టుబడ్డాడు. ఆయన దగ్గర నుంచి సప్లై చేసి 20 లక్షలు కూడా పోలీసులు అయితే మొత్తం కూడా అయితే దాన్ని పట్టుకున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఏ విధంగా చూసాం? ఇది చెప్పాలంటే మేము ఇక్కడనే ఉంటాము. మాకు ఏమి ఏంటంటే స్కూల్ అంటే ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ పడరు. పిల్లలు వస్తారు, పిల్లలు చదువుతారు, వాళ్ళ భవిష్యత్తు నడుస్తుంది కదా అని ప్రతి ఒక్కరు చూసుకుంటూ పోతారు. కానీ ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు మేల్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు స్కూల్లోనే అవుతుంది అంటే వేరే దగ్గర ఎక్కడ అవుతుంది అనేది డౌట్ అందరికి వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ కూడా వీటి మీద గట్టిగా నిఘా పెట్టి ఫస్ట్ పిల్లల్ని కాపాడాలి. ఇది జరుగుతున్నది డ్రగ్స్ అనేది ఫ్యూచర్ హైదరాబాద్ పిల్లలకు చాలా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతుంది. ఇది మీరు మీడియా అయినా సరే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందే. పబ్లిక్ మేము ప్రతిరోజు చూస్తుంటాం. ఇక్కడ మేము లోకల్ ఇక్కడనే ఎదురుగానే ఉంటాం. స్కూల్ కదా అని ఆలోచిస్తాం కానీ లోపల ఏమవుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. పిల్లలు ట్యూషన్ చదువుతారు, ఎగ్జామ్స్ అవుతాయి, అన్నీ ఉంటాయి, అవి అని తెలుస్తాయి. కానీ ఇట్లా జరుగుతుంది అనేది నాకు తెలిసి హైదరాబాద్లో ఫస్ట్ టైం అనుకుంటా. కానీ ఎప్పుడు గిటా చూడలేము, ఎవరు గిటా వినలేంది. అయితే ఆ డ్రగ్స్ అంటే ఏదో మారుమూలలో తయారు చేస్తారు, ఏదో మారుమూల కంపెనీలలోనో అక్కడికనో తయారు చేస్తారు. కానీ ఏకంగా స్కూల్లోనే పెట్టినటువంటి దృశ్యాలను ఎట్లా చూడండి. ఇది ఎక్కడ నాలెడ్జ్ పోతుందో అర్థమైతే లేదు. స్కూల్లో సైన్స్ గురించి చెప్తారు, సైన్స్ ఫేర్ అవి చూపిస్తారు. కానీ
పిల్లలకు తెలియకుండా ఇవి జరుగుతున్నాయి అంటే ఇది చాలా షాకింగ్. దీన్ని గట్టిగా మీరు ప్రజలకు తెలియాలి, పిల్లలకు పేరెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలియాలి. ఇది చాలా ఏంటంటే స్కూల్ అనగానే ఇది అనుకుంటారు. ఇప్పుడు ఇంత రన్నింగ్ ఏరియాలో పెట్టి నడిపిస్తున్నారు అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? ఇట్లా విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులే ఇట్లా చేస్తే రేపటి భవిష్యత్తు పిల్లలకు బంగారు బాటను చూపేటటువంటి పిల్లలని ఏ విధంగా తయారు చేస్తారు? నేను ఇది చెప్తున్నాను. నేను జిల్లా పరిషత్ స్కూలే చదువుకున్నాను. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అవుతుంది, ఇన్ని స్కూల్స్ వచ్చినాయి, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్. ప్రతి టీచర్, ప్రిన్సిపల్ పిల్లల్ని ఫస్ట్ ఆలోచన చేయాలి. వాళ్ళు అన్నీ వదిలి మన స్కూల్కి వస్తున్నారు. టీచర్లు, ప్రిన్సిపల్ ఒక రూట్ అనేది పిల్లలకు నేర్పియాలి. ఈ రూట్ నేర్పిస్తే ఎక్కడ వెళ్తుర్రు, ఎక్కడ సమాజం పోతుంది, ఎక్కడ వెళ్ళిపోతున్నారు అనేది ఇది చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి. మీరు చెప్పడం అని కాదు, పోయేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కూడా. ఇప్పుడు రేపటి దినం ఇది స్కూల్ అనుకున్నాము, రేపు ఇది ఉందంటే మా పేరు ఖరాబ్ అవుతుంది. ప్రతి స్కూల్ దగ్గర ఇట్లాంటి డౌట్స్ వచ్చినాయంటే పేరెంట్స్ డౌట్ పడతారు కదా, ఫ్యూచర్లో పంపించారు. వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ అని ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు భరోసా పెట్టి స్కూళ్ళకి పంపిస్తే ఇది రూట్ ఎక్కడ పోతుంది? ఇది చాలా ఆలోచించాలి. గవర్నమెంట్ దీన్ని గట్టిగా నిఘా పెట్టి చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇదైతే నాతోటి కాదు, ప్రతి ఒక్క పేరెంట్స్. ఇప్పుడు నా కొడుకు కూడా చదువుతుండు బయట, వాడిని ప్రతి ఒక్కటి చూడలేం కదా. మీరు ప్రతి ఒక్కటి మీ ద్వారా గవర్నమెంట్కి నేను గట్టిగా విన్నవించుకుంటున్నా, ఇది స్ట్రిక్ట్గా నడవాలి. అయితే డబ్బు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే ఈ విధంగా విద్యాబుద్ధులు నేర్పేటటువంటి ఉపాధ్యాయులే ఈ విధంగా చెడు పనులు చేస్తే, ఈ విధంగా డ్రగ్స్ దందాగా కొనసాగిస్తే రేపటి నాటికి పిల్లలకు ఏం భవిష్యత్తు ఇస్తామంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే పాఠశాల అనుకుని ఎవరికి కూడా అనుమానం రాకుండా ఇంత పెద్ద తతంగాన్ని నడిపినటువంటి ఈ యొక్క పాఠశాల ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో, మొత్తంగా ఇక్కడ ఎంతోమంది వేల మంది వస్తూ ఉంటారు. ఎవరికి కూడా అనుమానం రాకుండా ఇంత పెద్ద దందాన్ని కొనసాగిస్తూ మొత్తంగా పోలీసులకు కూడా పట్టుబడడం జరిగింది. మొత్తం టోల్గా చూసుకుంటే మెయిన్ రోడ్కే ఉన్నటువంటి ఆ యొక్క పాఠశాలలో మొత్తం ఏకంగా ఇంత పెద్ద డ్రగ్స్ రాకెట్ను ఈగల్ టీమ్ అండ్ మొత్తం పోలీసులు కూడా ఎస్ఓటి పోలీసులు సంయుక్తంగా దీన్ని ఛేదించడం జరిగింది. దీనిపైన మొత్తం టోల్గా చూసుకుంటే పోలీసులు కూడా మొత్తం టోల్గా దీనికి వివరణ తీసుకుంటున్నారు. ఇంకా ఆయన ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడ డ్రగ్స్, ఈయనకి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడు, ఎక్కడెక్కడ ఈయన సప్లై చేశాడు అనే కోణం లోపల పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నారు. దీనిపైన మొత్తం పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయుడు మొత్తంగా కూడా అడ్డదారులు తొక్కేసి అక్రమ సంపాదనే, ధనార్జనే లక్ష్యంగా చేసుకొని మొత్తంగా కూడా పాఠశాల కొనసాగుతుంది. ఎప్పుడే కానీ పాఠశాలలు అంటే దేవాలయంతో సమానంగా చూస్తాము. అటువంటి దేవాలయంలో కూడా ఈ పాఠశాలలో అపవిత్రం చేసే ఉపాధ్యాయ వృత్తికే అయితే మొత్తం మారని మచ్చ తెచ్చినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. మేధా స్కూల్ ఉన్నటువంటి ఈ యొక్క మేధా స్కూల్లో పాఠశాల కొనసాగుతుంది. అదేవిధంగా మరో పక్క డ్రగ్స్ దందాకు కొంచెం తెరలేపేసి ఏదైతే ఆల్ఫోజోమ్ కళ్ళులో తయారు చేసే ఆల్ఫోజోమ్ ఉంటుందో ఆల్ఫోజోమ్ని మొత్తం కూడా భారీ ఎత్తులో తయారు చేస్తూ అయితే ఈ యొక్క పోలీసులకు పట్టబడడం జరిగింది. మనతో పాటు స్థానికులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పండి, నిన్న మొత్తం టోల్గా చూసుకుంటే ఇంత పెద్ద స్కూల్ 10వ తరగతి వరకు ఉంది. పేరెంట్స్ కూడా నమ్మి పాఠశాలలో జాయిన్ చేశారు. పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుందని పాఠశాలలో జాయిన్ చేస్తే అయితే విద్యాబుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యాయుడు ఈ పాఠశాలకు ప్రిన్సిపాల్ అండ్ కరెస్పాండెంట్గా పనిచేస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఇలాంటి నీచమైన దండకు పైసలు సంపాదించాలంటే ఏ విధంగా సంపాదించవచ్చు, కానీ ఈ విధంగా అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ తయారు చేస్తూ దొరికాడు. ఏ విధంగా చూడొచ్చు? దీన్నైతే అందరూ కొంచెం జీర్ణించుకోలేము, ఎందుకంటే ఇట్లా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. కాబట్టి మేము కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. బట్ ఉన్న ఫలంగా నిన్న జరిగిన సంఘటన చూసి అందరు షాక్ అయ్యారు ఇక్కడ అంతా. కానీ స్కూల్ నుంచి ఇది అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే ఎప్పుడు కానీ ఇప్పుడు పాఠశాలలు నడుస్తూనే ఉన్నాయి. మొత్తం 5 మొత్తం అయితే అక్కడ క్లాసులు నడుస్తున్నాయి. 6వ క్లాసులో ఎప్పుడు బంద్ చేసి అయితే సోమవారం నుండి శనివారం వరకు మొత్తం తయారు చేస్తూ
ఆదివారం వరకు మొత్తం సప్లై చేసేవాళ్ళు. అంటే విద్యార్థులకు ఎప్పుడన్నా మీ గిట స్మెల్ గిట రావడం అదంతా ఏమైనా అదే కవర్లో తీసుకుపోవడం అట్లాంటివి ఏమైనా గమనించారు? అలాంటిది అయితే మాకు ఇప్పటివరకు ఏం కనబడలేదండి. ఎందుకంటే ఇక్కడనే ఉంటాం కాబట్టి మేము ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. మాకు అట్లాంటి డౌట్ కూడా ఇక్కడ రాలేదు. ఎందుకంటే స్కూల్ అంటే మాక్సిమం ఎవరికి డౌట్ రాదు. అది కూడా మాకు కూడా ఇప్పటివరకు మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడ తిరుగుతాం, ఇక్కడ టీ తాగడానికి వస్తాం, కానీ మాకు ఇట్లాంటి జరుగుతున్నాయి అన్నది అసలు తెలియదు. నిన్న జరిగిన సంఘటనకే షాక్ అయినామని. మరి ఇప్పుడు ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు అందరు కూడా పేరెంట్స్ కూడా ఇప్పుడు స్కూళ్ళకి పంపించాలంటే కూడా ఇది కొత్త రకం, ఎప్పుడు కూడా మనం చూడలేము వినలేము. అయితే ఎలా చూడొచ్చు అంటారు? దీన్నైతే చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు. దీని మీద ఎవరు అయినా సరే కొంచెం చర్యలు గట్టిగా తీసుకుంటే బాగుంటుందని. ఎలాంటి ప్రభుత్వం నుండి కూడా ఎలాంటి చర్యలు ఉండాలంటారు? ఇంకా ప్రభుత్వం వాళ్ళు ఎలా చేయాలనో వాళ్ళకి ఐడియా ఉంది. వాళ్ళ దేనికి సంబంధించినది ఎలా ఉంటుందో దాని ప్రకారం చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి సంఘటన వేరే దగ్గర జరగకుండానే బాగుంటుంది. ఎస్, ఇది అంటే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. డ్రగ్స్ అంటే ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలోనో ఏదో ఒక పారిశ్రామిక వాడల్లోనో డ్రగ్స్ తయారీ వింటూ ఉంటాం, కానీ ఏకంగా ఒక పాఠశాలలోనే ఓ ప్రబుద్ధుడు మొత్తం టోల్గా కూడా పాఠశాలనే కేంద్రంగా చేసుకొని భారీ ఎత్తున ఆల్ఫోజోమ్ను తయారు చేస్తూ అయితే పోలీసులకు ఈగల్ టీంకు అడ్డంగా దొరికిపోవడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మేధా హై స్కూల్లో మనం చూస్తున్నటువంటి ఆ యొక్క దృశ్యాలను చూస్తున్నాం. మనం విద్యాబుద్ధులు నేర్పేటటువంటి ఆ పాఠశాలలో ఇలాంటి డ్రగ్స్ దందాలు చేయడం నేరం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఇటువంటి ఇంకెక్కడ కూడా జరగకుండా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఎస్, చెల్లపల్లి డ్రగ్స్ కేసు మరవక ముందే బోయిన్పల్లిలో మరొక డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. కాకపోతే ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పించవలసిన పాఠశాలలో అయితే విద్యార్థులని సక్రమంగా మలచవలసిన ఒక ప్రిన్సిపాలే ఈ యొక్క ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తుంది. మనం ఇప్పుడు ఆ మేధా స్కూల్లో ఉన్నటువంటి ఈ యొక్క మేధా స్కూల్లోనే ప్రిన్సిపల్ భారీ ఎత్తున అయితే డ్రగ్స్ నిల్వలను కూడా పోలీసులు పట్టుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసిన క్రమంలో మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. బ్రదర్ చెప్పండి, అయితే నిన్ననే మొత్తం టోల్గా కూడా పోలీసులు ఇక్కడ ఈ యొక్క స్కూల్లోనే అయితే డ్రగ్స్ పట్టుకున్నారు. ఏ విధంగా చూడాలి? అది సార్ అట్లా చేయవద్దు, కానీ చేసిరు, ఇట్లా తప్పు ఉంది. ఇది అందరు జనాలు ఇక్కడ ఉంటారు, కానీ ఎవరికి తెలియదు. కింద షాప్ ఉంది, బ్యాంక్ ఉంది, స్కూల్ ఉంది, చిన్నపిల్లలు అందరూ వస్తారు, కానీ ఇట్లా చేయవద్దు. చేసిరు ఇట్లా తప్ప, అది అరెస్ట్ చేయాలి. అట్లా అయితే అంటే ఎంతో మంది పిల్లలు నేర్చుకునే 60 నెంబర్ ఉంది, 60-70 నెంబర్స్ ఉంది పిల్లలు. చిన్న పిల్లలు ఉండరు, పిల్లలకి ఏం తెలియదు కదా. టీచర్ కూడా 6 నెంబర్ ఉంది, అందరు ఉండరు, కానీ ఎవరికి తెలియదు. ఈ స్కూల్ డేలో నడుస్తుంది, మరి నైట్లో అయితే అదే జరిగింది ఇక్కడ, కానీ ఎవరికి తెలియదు. ఏం స్మెల్ రాలేదు, ఎవరికి ఏం రాలేదు. అట్లా మెయిన్గా చూసుకుంటే విద్యాలయాలు అనేటివి దేవాలయంతో సమానంగా మనం చూస్తాం, దేవుని గుడితో సమానంగా చూస్తాం. కాబట్టి ఈ విధంగా చేయడము అయితే ప్రిన్సిపల్ అయి ఉండి ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే? చేయవద్దు అట్లా. కానీ స్కూల్ అయితే చాలా దేవుడు అట్లాగా ఉంటుంది, కానీ పిల్లలకి ఏం తెలుసు, కానీ అందరు నైట్లో జరుగుతుంది ఇట్లా. మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? ఇక్కడ డ్రమ్స్ నా దగ్గర వస్తుంది, చాయ్ తీసుకుపోతారు, ఆయమ్మ వస్తుంది, నాకు ఇక్కడ పర్మిషన్ లేదు, అందరి ఇంటర్ లేదు, నాకు ఈడికి తీసుకుపోవాలా, అట్లా అది జరిగింది నాది. అంటే ఇప్పుడు స్మెల్ రావడం కానీ ఏం రాలేదు. నా 9కి బంద్ చేస్తా, ఈ 11కి అట్లా స్టార్ట్ అయింది ఇలా రాత్రి. నిన్న కూడా పోలీసులు అంటే ఎప్పటి నుంచో నడుస్తుంది, నిన్న పోలీసులు అవన్నీ తీసుకుపోయారు, అందరికి తీసుకుపోయారు. ఎంతమంది ఉంది అందరికి తీసుకుపోయారు సార్. అవి డ్రమ్ములు అవన్నీ చూస్తే ఏమనిపించింది? ఏం అట్లా నడుస్తుంది, ఇప్పుడు అందరికి తెలియదు కదా, అందరు మొత్తం ప్యాక్ రూమ్లో చేసారు అట్లా ఇట్లా అన్నీ. అది ఎప్పుడు మీకు అనుమానం కూడా రాలేదు? ఏం అనుమానం రాలేదు, ఎవరికి ఏం రాలేదు. స్కూల్ ఉంది, ఎవరు చూస్తే స్కూల్ ఉంది అట్లా అన్నాను. ఉంది 6 సంవత్సరం ఇట్లా ఉంది స్కూల్ ఉంది, లాక్డౌన్ ముందే కొన్ని స్కూల్ నడుస్తుంది అట్లనే. ఇది అయితే 6 సంవత్సరాల నుండి కూడా ఈ స్కూల్ నడుస్తుంది. అయితే ఇక్కడే పక్కనే ఎదురుగానే టీ కొట్టు నడిపిస్తుంటాడు. అయితే ఇలాంటి సంఘటనలను చూడలేము. పాఠశాలలు అంటే దేవాలయాలతో సమానము, అయితే చదువు చెప్పే గురువులు దేవునితో సమానం, కానీ ఇదేంటి పాఠబుద్ధి అంటూ కూడా చెప్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాలి, కానీ ఇలాంటి పాఠబుద్ధులు నేర్పడం ఏంది అంటూ కూడా చెప్తున్నారు. ఆ దాంట్లో తయారయ్యే ఏదైతే ఆల్ఫోజోమ్ ఉంటుందో ఇక్కడ నుండి డ్రగ్స్ కేంద్రంగా సోమవారం నుండి శనివారం వరకు డ్రగ్స్ కేంద్రంగా దాన్ని మొత్తం తయారు చేసి ఆదివారం రోజు పార్సల్ చేసి పంపిస్తున్నారు. అదేవిధంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయనకు ఎక్కడెక్కడ ఇతర రాష్ట్రాలకు లింకులు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు,
పాత్రధారి సూత్రధారి అయినటువంటి పాఠశాల కరెస్పాండెంట్ అయినటువంటి ఆయనని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈయనతో పాటు ప్రిన్సిపల్ని అరెస్ట్ చేశారు. ఇక డ్రగ్స్ సప్లై చేస్తున్నటువంటి వాళ్ళని కూడా కొరియర్ బాయ్ని అరెస్ట్ చేశారు. కాబట్టి వాళ్ళ నుండి వివరాలు రాబడుతున్నారు. వీళ్ళ సెల్ ఫోన్లు కూడా అయితే స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ సెల్ ఫోన్లో కాల్ లిస్ట్ ఆధారంగా అయితే ఆన్లైన్ సిస్టంలో ఆధారంగా మొత్తం వీళ్ళకు ఎక్కడెక్కడ ఈ యొక్క డ్రగ్స్ కోణాలు ఉన్నాయనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.